ఈ క్లాస్లో మనం నేర్చుకునేది 4-బిట్ అసింక్రనస్ కౌంటర్ అండి. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. దీన్నే mod 16 కౌంటర్ అంటారు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మనం ఎన్ని బిట్స్ వాడుతున్నాం, 4 బిట్స్ వాడుతున్నాం అండి. 4 బిట్స్ అంటే ఎన్ని ఛాన్స్ ఉన్నాయి, 0000 దగ్గర నుంచి 1111 వరకు వెళ్తుంది. ఓకే, మొత్తం 16 కాంబినేషన్స్, అందుకని mod 16 అంటారు. అట్లాగే రిపుల్ కౌంటర్. రిపుల్ అనే దానికి అర్థం ఏంటంటే ఫస్ట్ దాని అవుట్పుట్ నుంచి సెకండ్ దానికి ఇన్పుట్ కింద మారుతుందండి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని రిపుల్ కౌంటర్ అంటారు. మిమ్మల్ని ఇలా అన్న అడుగుతాడు, లేకపోతే 4-బిట్ రిపుల్ అప్ కౌంటర్ అంటారు, 4-బిట్ mod 16 అప్ కౌంటర్ అని అంటాడు, లేకపోతే 4-బిట్ అసింక్రనస్ అప్ కౌంటర్ అని అడుగుతారు. ఓకే, మనం ఇప్పుడు నేర్చుకునేది అప్ కౌంటర్ అండి. తర్వాత మీరు క్లాక్ సిగ్నల్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనే దాన్ని బట్టి డౌన్ కౌంటర్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో అప్ కౌంటర్ డిజైన్ అనేది చూద్దాం. ఫస్ట్ దీంట్లో తెలుసుకోవాల్సిందంటే ఓన్లీ 4 బిట్సే డిజైన్ చేయొచ్చు అంటే, లేదు మనం ఎన్ని బిట్స్ కావాల్సిన డిజైన్ చేయొచ్చు. కానీ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం వెళ్ళండి. ఫస్ట్ 4 బిట్స్ ఇచ్చాడు. మనం దీనికంటే ముందు నేర్చుకున్నది ఫ్లిప్ ఫ్లాప్స్ అండి. మీకు ముందుగానే చెప్పాను, ఫ్లిప్ ఫ్లాప్ నేర్చుకుంటే దాని బేస్ మీదే మిగతాదంతా రన్ అవుతుంది అని. సో ఈ కౌంటర్స్ కూడా ఫ్లిప్ ఫ్లాప్ బేస్ మీదే రన్ అవుతూ ఉంటాయి. మీకు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్తో ఏమవుతుందండి, షిఫ్ట్ రిజిస్టర్ల కింద వాడుకుంటాం. జేకేని టీ ఫ్లిప్ ఫ్లాప్ని కౌంటర్స్ కింద వాడుకుంటాం. సో మనం ఇప్పుడు జేకే అన్న తీసుకోవచ్చు, లేకపోతే టీ ఫ్లిప్ ఫ్లాప్ అన్న తీసుకోవచ్చు, నథింగ్ బట్ టోగిల్ కండిషన్ కోసం. ఇప్పుడు చూడండి, ఒక ఫ్లిప్ ఫ్లాప్ వచ్చి ఒక బిట్ డేటాని స్టోర్ చేసుకోగలదు. సో ఇప్పుడు మనం వాడు ఎన్ని అడిగాడు, 4 బిట్స్ అడిగాడు కాబట్టి ఎన్ని జేకేలు కావాలి, 4 జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలి. సో తీసుకుందాం. అమ్మ మీరు జేకే అన్న గీయచ్చు, లేదా డైరెక్ట్గా టీ అని పెట్టచ్చు. ఎందుకు, మనం మ్యాక్సిమం జేకేని వాడేది టోగిల్ కండిషన్ కోసమే వాడతాం. ఎందుకంటే రిమైనింగ్ 3 కండిషన్స్ మనకు ఆర్ఎస్లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, లేకపోతే టీ అని డైరెక్ట్గా పెట్టేసినా పర్లేదు. ఎందుకు, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ తగ్గిస్తాం. ఓకేనా, టోగిల్ని ఎప్పుడు వాడతాం, అయితే 11 అయినప్పుడు వాడుకుంటాం, లేదా 00 వస్తుంది, లేకపోతే 11 వస్తుంది ఇక్కడ మనం యూజ్ చేస్తే, సింగిల్ టీ పెడితే. సో మీరు ఎట్లా కావాల్సి వచ్చినా అట్లా వాడుకోవచ్చు. టీ పెట్టుకున్న ఇబ్బంది లేదు, జేకే పెట్టుకున్న ఇబ్బంది లేదు. అట్లా కొంతమంది పాజిటివ్ ట్రిగ్గరింగ్ ఇస్తారు, కొంతమంది నెగిటివ్ ట్రిగ్గరింగ్ ఇస్తారు. ట్రిగ్గరింగ్స్ కూడా మనకు నచ్చినవి మనం తీసుకోవడమే. అట్లాగే మీకు 8421 కూడా రావాలి ఇది నేర్చుకునేటప్పుడు. సో 4 జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ కోసం 4 కాంబినేషన్స్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి చూడండి ఏముంటాయి, జే కే క్లాక్, ఇక్కడ క్యూ బార్, మళ్ళీ జే కే క్యూ బార్, జే కే క్యూ బార్. ఓకేనా, ఇది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనుకోండి, FF0, FF1, FF2, FF3. సో Q0 బార్, Q1 బార్, Q2 బార్, Q3 బార్. ఓకేనా, ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, సో జేకే వచ్చేసి టోగిల్ కండిషన్లోనే తీసుకోవాలి జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా, ఎందుకు టోగిల్ అన్నారు, టోగిల్ కండిషన్లో మాత్రమే మనకి రెగ్యులర్గా 0 నుంచి 1కి, 1 నుంచి 0కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, దాని గురించి మనం టోగిల్ వెళ్తాం. మిగతా కండిషన్లో ఏమవుతుంది, నువ్వు 10 తీసుకుంటే 10 వస్తుంది, ఎప్పుడు 10 వస్తుంది, 01 తీసుకుంటే 01 వస్తుంది. సో దానివల్ల మనకు ఉపయోగం లేదు. సో మనం ఏం చేయాలి, రెగ్యులర్గా మనకు వచ్చే అవుట్పుట్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేస్తూ మనకు కావాల్సిన కౌంటింగ్ని తెచ్చుకోవాలి. దీనికోసం మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి, టోగిల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే క్లాక్ 1 అవుతుందో, అంటే మధ్యలో క్లాక్ ఉంటుంది కదండి, ఎప్పుడైతే క్లాక్ 1 అవుతుందో, ఎప్పుడైతే జేకే కూడా 1 అవుతుందో, క్లాక్ జేకే. సో మనం ఇక్కడ గీసుకున్న 3 ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఫ్లిప్ ఫ్లాప్లోనూ ఈ 3 ఇన్పుట్స్ 1 అయినప్పుడు మాత్రమే మనకి టోగిల్ కండిషన్ అనేది అక్కడ అవుతుంది, వెంటనే వచ్చేది. సో దానికోసం మనం ఏం చేస్తాం, జేకేని కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం టోగిల్ కండిషన్ని అక్కర్ చేద్దాం. ఎక్కడ, ఫ్లిప్ ఫ్లాప్ నాట్లో, ఇదే కదా ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. సో టోగిల్ కోసం మనం ఏం చేయాలి,
జేకి కేకి ఒక హై ఇన్పుట్ ఇవ్వాలి. సో ఏం చేశాను, జేకి కేకి 1 అనేది ఇన్పుట్ ఇచ్చేసాను. సో ప్రతి జేకి కేకి కూడాను నేను 1 అనే ఇన్పుట్ని ఇచ్చాను డైరెక్ట్గా. సో ప్రతి జేకేకి ఏంచా హై ఇన్పుట్ ఇచ్చా. హై అంటే 1. ఓకే, ఇప్పుడు క్లాక్ చూద్దాం. ఓకే, క్లాక్ ఇక్కడ కదండి ఇవ్వాల్సింది. ఓకే, మనం ఆల్రెడీ పేరు రాసాం, రిపుల్ కౌంటర్ అని రాసాం కదా. ప్రీవియస్ అవుట్పుట్ నుంచి దీనికి ఇన్పుట్ కింద ఇస్తాం. సో ఇది వచ్చి నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇస్తాం. సో ప్రతి కూడాను నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇచ్చుకున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ క్లాక్ డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. సమ్ క్లాక్ ఇన్పుట్ నుంచి క్లాక్ డైరెక్ట్గా అప్లై చేశా. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్కి ఫస్ట్ దాని అవుట్పుట్ క్యూ కదండి, క్యూ దగ్గర నుంచి ఇచ్చాను. థర్డ్ దానికి సెకండ్ దాని అవుట్పుట్ Q1 కదండి, ఎక్కడి నుంచి ఇచ్చాను కనెక్షన్. ఫోర్త్ దానికి థర్డ్ నుంచి ఇచ్చాను. సో ఇది సింపుల్గా జేకే ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేసి 4-bit అసింక్రనస్ కౌంటర్ డిజైన్ చేయడం. ఓకేనా, చూడండి ఏం లేదు, ప్రతి 4 bits అన్నారు కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నా. ప్రతి జేకేకి హై ఇన్పుట్ నథింగ్ బట్ 1 ఇచ్చాను. క్లాక్ ఏమో నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ తీసుకున్నా. అది అక్కడ ఫస్ట్ దానికి డైరెక్ట్ ఇచ్చా. సెకండ్, థర్డ్, ఫోర్త్కి మాత్రం ప్రీవియస్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఫ్లిప్ ఫ్లాప్వి వాటిని తీసుకొచ్చి క్లాక్ కింద ఇచ్చా. ఓకేనా, మనం ఇప్పుడు వేవ్ ఫామ్స్కి ఇద్దాం, లేకపోతే టైమింగ్ డయాగ్రామ్స్కి ఇద్దాం, దాన్ని బట్టి మీకు విషయం తెలుస్తుంది. ఓకేనా, సో మొత్తం 4 bits అన్నాడు కాబట్టి మనకి 16 కాంబినేషన్స్ ఉంటాయి. సో 16 వేవ్స్ వరకు గీసుకోవాలి. నథింగ్ బట్ 0 to 15 చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక క్లాక్ సైకిల్ తీసుకుందాం. అంటే ఇక్కడ ఇచ్చింది ప్రజెంట్ ఉన్న క్లాక్ సైకిల్ ఫస్ట్ దాన్ని తీసుకున్న తర్వాత మనం ఇచ్చిన ట్రిగ్గరింగ్ ఏంటి, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఒక ట్రయాంగిల్ పెట్టి దానికి ఒక నాట్ గేట్ పెట్టాం కాబట్టి నెగిటివ్ ఎడ్జ్, నాట్ గేట్ పెట్టకపోతే పాజిటివ్ ఎడ్జ్, లేదా డైరెక్ట్గా గీత గీస్తుంటే అంటే ప్లెయిన్గా గీత గీస్తుంటే పాజిటివ్ లెవెల్, నాట్ గేట్ పెట్టుంటే నెగిటివ్ లెవెల్. సో ఇప్పుడు మనం ఇచ్చింది ఏంటి, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఈ ట్రిగ్గరింగ్లో ఏమవుతుంది, ఇనీషియల్గా అన్నీ ఏ పొజిషన్లో ఉంటాయండి, అన్నీ క్లియర్ చేసి అనుకోండి 0 పొజిషన్లో ఉంటాయి కదా, Q0, Q1, Q2, Q3. సో ప్రతిదీ కూడాను 0 కండిషన్లో ఉంది. సో 0 0 ఇట్లా గీసుకోండి సరిపోతుంది. సో ప్రతిదీ కూడాను 0 పొజిషన్లో ఉంది. ఫస్ట్ నేను ఏమి ఇచ్చాను, నెగిటివ్ కదండి ఎడ్జ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే హై 1 ఉందో నెగిటివ్ ఎడ్జ్ రాగానే ఏం చేస్తుంది, ఇది 0 నుంచి ఫ్లిప్ చేస్తుంది, నథింగ్ బట్ టోగల్ చేస్తుంది. టోగల్ చేస్తే ఏమవుతుంది, ఇది 1 అవుతుంది. సరే 1 కంటిన్యూ అయ్యింది అనుకుందాం. నెక్స్ట్ కండిషన్ చూడండి, 0 0 వస్తుంది, సారీ క్లాక్ 0 అయింది. క్లాక్ 0 అయితే ఏమవుతుందండి, నో చేంజ్ కండిషన్. సో పైనే ఉంది కాబట్టి ఇదే కంటిన్యూ వెళ్తుంది ఎక్కడి వరకు, నెక్స్ట్ ఎడ్జ్ వరకు. నెక్స్ట్ ఏమైంది, 1 వచ్చింది. 111 అంటే ఏమవుతుందండి, టోగిల్ అవుతుంది. ఏమవ్వాలి, టోగిల్ అంటే 1లోంచి 0కి వస్తుంది. నెక్స్ట్ 0లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ 1 వచ్చింది, ఏమవుతుంది, టోగిల్. మళ్ళీ 1 వస్తుంది, టోగిల్. సో Q0 అనేది ఇట్లా టోగిల్ అవుతా వెళ్తుందండి. అంటే మీకు 16 వేవ్స్ నాకు సరిపోలేదు ఈ పేపర్ మీద, మనం ఎగ్జాంపులే కాబట్టి మీరు చిన్నగా గీసుకుని ట్రై చేయండి. ఓకేనా, సో మనకి ఇట్లా వచ్చింది Q0. గుర్తుపెట్టుకోండి, Q0కి కూడా నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఉంది. ఎందుకు, వై, బికాస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు Q0. ఎవరు కనెక్ట్ అయ్యారండి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ 1. సో ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ 1 నుంచి వచ్చే అవుట్పుట్ అంతా Q1. ఇప్పుడు ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, Q1 అనేది ఎప్పుడైతే ఇన్పుట్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అవుతుందో అప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో 0 నుంచి ఇది 1 పొజిషన్లోకి వచ్చింది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ 1 ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది నెగిటివ్ ఎడ్జ్లో. సో ఇక్కడ నుంచి 0 మళ్ళీ రైజ్ అవుతుంది,
మళ్ళీ 2 బ్లాక్స్ వచ్చిన తర్వాత ఫాల్ అవుతుంది, మళ్ళీ రైజ్, ఆఫ్టర్ దట్ ఇట్ విల్ ఫాల్. సో ఇట్లా వస్తుందండి. సో దీంట్లో నెగిటివ్ ఎడ్జ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఎడ్జ్ ఇక్కడ, ఇక్కడ నెగిటివ్ ఎడ్జ్ ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు చూడండి, సో Q1 నుంచి అవుట్పుట్ ఎవరికి వెళ్ళిందండి, జేకే ఫ్లిప్ ఫ్లాప్ 2కి వెళ్ళింది. అంటే మనకి Q2 దగ్గర అవుట్పుట్ ఏంటి చూడాలి. ఇనీషియల్గా Q2 ఏ పొజిషన్లో ఉంటుంది, దానికి సప్లై రానంత వరకు ఆఫ్ పొజిషనే కదా. సో దానికి ఇప్పటి వరకు ట్రిగ్గరింగ్ రాలేదు. ఎక్కడ వరకు రాలేదు, అప్ టు ఈ సైకిల్ వరకు ట్రిగ్గరింగ్ రాలేదు. సో ఇక్కడ ట్రిగ్గరింగ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, సో రైజ్ అయింది, రైజ్ అయ్యి మళ్ళీ ట్రిగ్గరింగ్ వచ్చే వరకు రైజ్లోనే ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఫాల్ అయింది. ఓకేనా. మళ్ళీ ట్రిగ్గరింగ్ వచ్చే వరకు రైజ్ అయింది అక్కడ. ఓకే. నెక్స్ట్ Q2 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిందండి, Q3 ఫ్లిప్ ఫ్లాప్ వెళ్ళింది. సో Q3 ఫ్లిప్ ఫ్లాప్కి చూడండి ఇక్కడ నుంచి కదా, దీనికి నెగిటివ్ ఎడ్జ్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవడమే సరాసరి. ఇది కూడా ఇక్కడ వచ్చింది ఈ కండిషన్లో. సో ఇక్కడ రైజ్ అయింది, మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎక్కడ వరకు, మళ్ళీ మనకి నెగిటివ్ ఎడ్జ్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు ప్రీవియస్ దాంట్లో. బట్ మనకు ఆ పేజ్లో సరిపోలేదు కాబట్టి నేను డ్రా చేయట్లేదు, ఎగ్జాంపులే కాబట్టి ఇక్కడ వరకు చూద్దాం. ఓకేనా. సారీ, ఇప్పుడు చూడండి, మనం గీసినంతా నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగే, మొత్తం అంతా కూడాను నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. చూడండి, నెగిటివ్ ఎడ్జ్ వచ్చినప్పుడు ఇక్కడ రైజ్ అయింది, ఇక్కడ నెగిటివ్ ఎడ్జ్ రాగానే ఫాల్, నెగిటివ్ ఎడ్జ్ రాగానే రైజ్, నెగిటివ్ ఎడ్జ్ రాగానే ఫాల్, నెగిటివ్ ఎడ్జ్ రాగానే రైజ్, ఫాల్, రైజ్, ఫాల్, రైజ్, ఫాల్. ఎప్పుడైతే మీకు నెగిటివ్ ఎడ్జ్ వచ్చిందో అది ఉన్న ప్రీవియస్ స్టేట్ నుంచి చేంజ్ అవుతూ ఉండాలి. ఎందుకు, మనం నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ తీసుకున్నాం కాబట్టి. దీన్ని బేస్ చేసుకుని Q0ని బేస్ చేసుకుని Q1 అనేది రన్ అవుతూ ఉంది. Q0లో నెగిటివ్ ఎడ్జ్ ఎప్పుడు వస్తుందో అది Q1 అనేది దాని యొక్క స్టేట్ని మార్చుకుంటూ ఉంటుంది. సో ఇప్పటివరకు 0 ఉంది, ఎప్పుడైతే నెగిటివ్ ఎడ్జ్ వచ్చిందో స్టేట్ మార్చుకుంది, మళ్ళీ నెగిటివ్ ఎడ్జ్ రాగానే డౌన్ అయింది. ఇక్కడ కూడా అంతే, Q2 కూడా. సో ప్రతిదీ ప్రీవియస్ మీద ఆధారపడి ఉంది. సో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ 0 క్లాక్ పల్స్ అప్పుడు ఏంటండి, మొత్తం అన్నీ 0 పొజిషన్లో ఉన్నాయి. ఫస్ట్ క్లాక్ పల్స్ రాగానే ఏమైంది, ఇక్కడ 0 0 0 1 కింద మారింది. ఇక్కడ సెకండ్ క్లాక్ పల్స్ వచ్చింది 0 0 1 0. థర్డ్ క్లాక్ వచ్చింది చూడండి, ఇక్కడ 0 0 1 1, అంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 క్లాక్ పల్సెస్ వరకు మనం ఇక్కడ ఎంగేజ్ చేసామండి. వాటిని చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ క్లాక్ వచ్చింది. ఫోర్త్ క్లాక్ అంటే ఏమవుతుంది, 0 1 0 0. 5 అంటే 0 1 0 1. 6 అంటే 0 0 1 1 0. 7 అంటే 0 1 1 1. చూడండి, ఇక్కడ స్టేట్ అంతా హైలో ఉంది కాబట్టి 1 1 వచ్చింది. ఓకే. నెక్స్ట్ 1 8 కదండి. 8 అంటే ఏమవుతుంది, అప్పర్ లిమిట్ 3 బిట్స్కి అయిపోయింది. ఫోర్త్ బిట్ 1 అవుతుంది, మిగతావన్నీ 0 స్టేట్లో ఉంటాయి. 9 అంటే 1 0 0 1. 10 అంటే 10th పల్స్ ఇక్కడ వచ్చిందండి, 1 0 1 0. సో 11th ఇక్కడ వచ్చిందండి, 1 0 1 1. 12 అంటే 1 1 0 0. సో మీరు కరెక్ట్గా గమనిస్తే ఈ సిరీస్ ఇలా చూడండి. 000 అంటే 0000 అంటే వాల్యూ ఎంత, 0. 1000 అంటే వాల్యూ ఎంత అండి, అంటే మీరు LSB టు MSB చూసుకోవాలి. మీకు 8421 కోడ్ ఐడియా ఉంది కదా. ఓకేనా. 8421 కోడ్లో నెంబరింగ్ ఎలా వేస్తారండి, 8421 కోడ్లో 0 అంటే 0000 అంటే 0, 1 అంటే ఎలా వస్తుంది, 0001 అంటే 1 వస్తుంది. సో మనం ఏం చేయాలి, ఇది Q3 Q2 Q1 Q0 కింద వేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 0000 తగ్గించి 1111 అంటే 0 to 15 కౌంట్ వస్తుందండి. సో మొత్తం ఎంత అవుతుంది వాల్యూ, 16 నెంబర్స్ని కౌంట్ చేస్తుంది కాబట్టి దీన్ని mod 16 అంటారు. ఇది ఏం చేస్తుంది, 0 to 15 కౌంట్ చేస్తుంది కదా, అప్ కౌంటర్ అంటారు. ఓకే. మీరు ఎగ్జామ్లో చేయాల్సింది ఈ డయాగ్రామ్ వేయండి, టైమింగ్ డయాగ్రామ్ వేయండి. మనం మ్యాటర్ కానీ థియరీ కానీ పెంచుదాం అనుకుంటే టేబులర్ ఫామ్ వేయండి. టేబులర్ ఫామ్ ఎట్లా వేస్తారంటే
ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ పల్స్ అని రాయండి ఇక్కడ. క్లాక్ పల్స్ 0 ఉంది. సో 0 ఉన్న టైంలో ఏమైంది, Q0, Q1, Q3 అన్నీ జీరోలు కదండి, రాసుకోవడమే. Q3, Q2, Q0, Q1, Q0, 0 0 0 0. ఆ టైంలో డెసిమల్ వాల్యూ ఎంత, 0. తర్వాత ఫస్ట్ క్లాక్ వచ్చింది. ఫస్ట్ క్లాక్ రాగానే వాల్యూ ఎలా మారింది, క్లాక్ ఈజ్ 1 అనుకుందాం. ఎక్సెప్ట్ Q1 దగ్గర తప్ప రిమైనింగ్ అన్ని 0. సో 0 0 0 1 ఎక్కడ, ఫస్ట్ క్లాక్ దగ్గర డెసిమల్ వాల్యూ అని. అట్లాగే 16th క్లాక్ దగ్గరికి ఏమవుతుంది, 1 1 1 1 అని వస్తుంది. లేకపోతే ఎందుకంటే 15th క్లాక్ దగ్గర, ఎందుకంటే 0 to కౌంట్ చేసాం కాబట్టి వాల్యూ 15 వస్తుంది. ఇట్లా మీరు ఒక ఫుల్ టేబుల్ వేసి, ఈ డయాగ్రామ్ వేసి, గ్రాఫ్ వేస్తే మీకు ఫుల్ మార్క్స్ వేస్తారండి. ఓకేనా. దీన్ని mod 16 కౌంటర్ అంటారు. అప్ టు 16 రాగానే అన్ని జీరోస్ అవుతాయి ఆటోమేటిక్గా. ఓకే. దీన్ని బేస్ చేసుకుని తర్వాత మనం mod 10 కౌంటర్ కానీ, mod 9 కౌంటర్ కానీ, అంటే మీకు ఏది కావాలితే ఆ కౌంటర్ని డిజైన్ చేయొచ్చు. సేమ్ కనెక్షన్స్, కాకపోతే ఎక్కడ వరకు అయితే మనం కౌంట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడి నుంచి క్లియర్ చేసేస్తాం ఒక అండర్గేట్ కాంబినేషన్ పెట్టి. సో మనకు అంత అవసరం లేదు, ప్రజెంట్ ఇచ్చాలు. సో పై పార్ట్ మాత్రం చూడండి డయాగ్రాము. జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ టోగెల్ మోడ్. ఈ మోడ్లో పెట్టుకుని నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇచ్చుకుంటే అన్నిట్లో వస్తాయి. సో కావాలంటే ఇంకోసారి చూడండి, మీకు అర్థమవుతుంది విషయం. ఓకే, థ్యాంక్ యూ.